అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో రుచికరమైన మటన్ పాయా కూర చేసుకుందాం. ముందుగా పాయాను పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే వాసన తగ్గి కూర చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంతవరకు వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన పాయాను వేసి 5-10 నిమిషాల వరకు మసాలా బాగా పట్టేలా వేయించాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి పాయా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలు మరిగిస్తే మన తెలంగాణ స్పెషల్ మటన్ పాయా కూర రెడీ. ఈ పాయా కూరను వేడి వేడి రాగి సంగటి, జొన్న రొట్టె లేదా అన్నంతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.